మాత్రం రానివ్వకు. మరో సీడీ వస్తుంది. అందులో మీ చెల్లెలుండొచ్చు, మీ కోడలుండొచ్చు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రాఘారావు గారు అనే పేషెంట్ ఎక్కడున్నారు? ఓ సూసైడ్. అవునండి. ఆయనకి ఎలా ఉంది? పురుషోత్తం గారు కేసు అటెండ్ చేశారు. ఆ రైట్ సైడ్ లో థియేటర్ ఉంది, అక్కడికి వెళ్ళండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఎందుకు ఎందుకు డాక్టర్ నన్ను బ్రతికించారు? నేను చనిపోవాలి. రాఘవరావు గారు, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు చచ్చిపోవాల్సినంత అవసరం ఏమొచ్చింది మీకు? కన్నబిడ్డ చావు కళ్ళారా చూశాక బ్రతికుండి ప్రయోజనం ఏముంది? కన్నబిడ్డ చావా? ఎవరు ఎవరు చనిపోయింది? చనిపోలేదండి, ఆ రాక్షసి చంపేసిందండి. నా శ్వేతను చంపేసింది. శ్వేత చనిపోయిందా? ఏమిటండి, ఏమిటి మీరు మాట్లాడుతున్నది? అవునండి, నా కళ్ళతో నేను చూశాను. నా బిడ్డను సుమతో క్రూరంగా గుద్ది మరీ చంపేసింది. అమ్మ శ్వేత. రాఘవరావు గారు, ఎక్సైట్ అవ్వకండి. అదేమిటి సార్, శ్వేత నిక్షేపంగా ఉంటే చనిపోయిందంటారేమిటి? అమ్మ శ్వేత. అమ్మ శ్వేత. అమ్మ శ్వేత, నీకేం కాలేదు కదా? నాకేమవుతుంది నాన్న? ఇంటికెళ్తే మీరు సూసైడ్ చేసుకున్నారని చెప్పారు. సూసైడ్ చేసుకోవాల్సినంత కష్టం ఏమొచ్చింది నాన్న? మరి మీ ఇద్దరు చనిపోయినట్టు ఆ యశోధర సీడీ పంపించింది. ఆ యశోధర అలా మిమ్మల్ని బెదిరించిందా? తను మమ్మల్ని చంపుతుందని అనుకున్నాం, కానీ చివరి నిమిషంలో Hey, dear.
చూశారుగా చావు ఎంత దగ్గరగా వచ్చిందో అంగుళం దూరంలో ఆగింది. కాదు కాదు, ఆపాను. ఎందుకో తెలుసా? ఈ యశోధర చంపుతుంది, కానీ సెకండ్లలో కాదు, రోజు 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 ఇలాగే చావాలి. ఈ చావు భయం మిమ్మల్ని వెంటాడుతూనే ఉండాలి. యశోధర పేరు వినిపించిన ప్రతిసారి గుండెల్లో దడ పుట్టాలి. చావుని చూడటం కన్నా మీ కళ్ళల్లో చావు భయం చూడటమే నాకిష్టం. ఏ డియర్, గత అనుభవాలు మర్చిపోవద్దని చెప్పాను, కానీ నువ్వు లెక్క చేయలేదు. చూసావుగా, నువ్వు దీనికి సాయం చెయ్యాలనుకున్నా అది దీని చావుకే కారణం అవుతుంది. గుర్తుంచుకో. రేయ్, వీళ్ళిద్దరిని జాగ్రత్తగా కాపలా కాయండి. నాకు దీని అబ్బతో చాలా పనుంది. మా నాన్నకేం తెలీదు, ఆయనేం చేయొద్దు. అలా అంటే ఎలా చెప్పు? బిడ్డ తప్పు చేసినా తల్లిదండ్రులే అంటారు. నీ తండ్రికి నా గురించి బాగా తెలుసు, అయినా నిన్ను కంట్రోల్ చేయలేదు అంటే తప్పు చేసినట్టేగా. మరి శిక్ష అనుభవించాలిగా. వద్దు, మా నాన్ననేం చేయొద్దు. నేనేమీ చెయ్యను, తానే చచ్చేలా చేస్తాను. వద్దు వద్దు ప్లీజ్, కావాలంటే నేను చేసిన తప్పుకి నీ కాళ్ళు పట్టుకుంటాను. ఆహా, వద్దు యశోదర, ఆయన అమాయకుడు. ఆయన వద్దన్న ఈ పనికి శ్వేతను ఒప్పించింది నేను, తప్పు చేసింది నేను. కావాలంటే నన్ను చంపే. ఇది నా లోకం. ఇక్కడ తప్పొప్పులు నిర్ణయించేది నేను. తప్పెక్కడ జరిగిందో నాకు తెలుసు, శిక్ష ఎవరికి వెయ్యాలో కూడా నాకు తెలుసు. ఏయ్, తీసుకెళ్ళండ్రా. వదలండి. ఏంటి మేడం, వేసేస్తారనుకుంటే అలా వదిలేశారు? చంపడం గొప్ప కాదురా, చావు భయం వెంటాడాలి. ఆ నరకం చావు కన్నా భయంకరంగా ఉంటుంది. దాని అబ్బకొక సినిమా చూపిస్తాను. నేను వదలమన్నప్పుడే వాళ్ళని వదలండి. మరి ఆ సీడీలో మీ ఇద్దరు చనిపోయినట్టుంది. బహుశా మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం కోసం ఆ యశోధరే ఏదో ట్రిక్ ప్లే చేసి ఉంటుంది. అదే నిజమై ఉంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చావుకి అంగుళం దూరంలో మిమ్మల్ని నించోబెట్టింది. అదృష్టం బాగుంది, చివరి నిమిషంలో అది మనసు మార్చుకుంది కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికి ఏమై ఉండేది? అది మమ్మల్ని ఏం చేయలేదు. చాలే ఆపండి. బతికి బయటపడ్డారు కాబట్టి ఇప్పుడు ఎన్నైనా చెప్తారు. అది రాక్షసి. దాంతో పెట్టుకోవద్దంటే వినకుండా మీరే నా బిడ్డని అంత దూరం తీసుకెళ్లారు. నేనేం చేసినా తన కోసమే కదా. వద్దు, చేసింది చాలు. దయచేసి తనకేదో చేయాలని చూడకండి. నాన్న, ఆయన చేసింది నా మీద అభిమానంతోనేగా. వద్దమ్మా, నీ చావుని నా కళ్ళకు చూపించే అభిమానం నాకొద్దమ్మా. ఆ యశోధర పగకి ఈయన అభిమానానికి తేడా ఏముందమ్మా? ఆ రెండు నేను చావు వాకిట్లో నిలబెట్టడానికేగా. రాఘవరావు గారు, ఇప్పుడు మీరున్న పరిస్థితిలో ఇదంతా అవసరమా చెప్పండి? తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. లేదండి, మాట్లాడాలి. ఇప్పటికీ నేను మాట్లాడకపోతే మాట్లాడుకోవడానికి మేమే ఉండవు. అయ్యా డిఆర్ గారు, జరిగింది చాలు. నా కూతురికి ఇప్పటి వరకు చేసిన సహాయం చాలు. కనీసం ప్రాణాలతోనైనా మిగిల్చారు. ఇక నా కూతురు విషయంలో కల్పించుకోవద్దు. అసలు మా జోలికే రావద్దు. వెళ్ళిపోండి, మాకు దూరంగా. మమ్మల్ని వదిలేసి మీ బతుకు మీరు బతకండి. మమ్మల్ని ఇలా బతకనివ్వండి. నాన్న, ఆయనేం చేశారు? మధ్యలో నువ్వు మాట్లాడకు. నీ మాటలు విన్నాను కాబట్టే పరిస్థితి ఇంత దూరం వచ్చింది. చూడండి డిఆర్ గారు, మళ్ళీ నాకు తెలియకుండా నా కూతుర్ని కలిసినా తనతో మాట్లాడినా నేను ఊరుకోను. శ్వేత, నీకు చెప్తున్నాను, మళ్ళీ ఆ యశోదర్ని ఏదో చెయ్యాలని పిచ్చి చేష్టలు చేశావా, నాలో రాక్షసుని చూస్తావు. నోరు మూసుకొని నీ బతికేంటి నువ్వేంటనేది చూసుకో.
లేదా కామ్గా ఇంట్లో పడుండు. నా రక్తంలో బలం ఉన్నంత వరకు ఎలాగోలా నేనే నిన్ను బతికించుకుంటాను. అంతేకాని ఏదో ఒకటి చేసి నీ నెత్తి మీదికి తెచ్చుకోకు. కావాలంటే నేను చచ్చాక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అంతేకాని నీ చావుని నా కళ్ళతో చూసే దురదృష్టాన్ని మాత్రం నాకు తీసుకురావద్దు. అమ్మా శ్వేత, నాన్నగారు చెప్పింది కూడా నిజమే కదమ్మా. ఈ వయసులో పెద్దవాళ్ళం మేం కోరుకునేది ఏముంటుంది చెప్పు? మీ ఉన్నది తప్ప. కానీ అది ఊపిరి పోగొట్టుకునేంత ఉన్నది కాకూడదమ్మా. అలాంటి ఉన్నతిని ఏ తండ్రి హర్షించుడు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. నాన్నగారు చెప్పింది అర్థం చేసుకుని అలా చెయ్యి. ఏ హలో. నేను స్వప్నని. స్వప్న, పూజకి ఎలా ఉంది కార్తీక్? టెస్ట్లన్నీ చేశారు. ఆపరేషన్ జరుగుతుంది. చిన్న ఆపరేషనే కాబట్టి టెన్షన్ ఏం లేదన్నా డాక్టర్. అలాగా, పోన్లే కార్తీక్. ఇప్పటికి తన జీవితం ఒక దారిలో పడింది. ఈ ఆపరేషన్ అయిపోతే ఇంక దిగులుండదు. పాప ఎలా ఉంది? బావుంది. నిన్నే ఇబ్బంది పెట్టడం లేదుగా? అదేం లేదు, ఇంకా ఆనంద పెడుతుంది. ప్రస్తుతానికి తనే నాకు లోకం. రేపు మళ్ళీ తన్ను వదిలి ఎలా ఉండాలని ఇప్పటినుంచే దిగులు పడుతున్నాను. తన గురించి నువ్వేం వరి అవ్వకో. పూజ సంగతి చూడు. అలాగే, ఉంటాను. ఉమ్. అమ్మో అమ్మో. ఏం డాక్టర్ టెన్షన్ పడుతున్నారు? అమ్మా, నీకేమ్మా మహారాణిలా ఉన్నావు. ఇక్కడ టెన్షన్తో నా ప్రాణాలు గాల్లో కలిసిపోయేటట్టున్నాయి. డాక్టర్ని కాస్త యాక్టర్ని చేశారు. మీ అమ్మకు భయపడి ఈ పని ఒప్పుకున్నాను. ఇంతటితో ఈ సమస్య తీరిపోతే పర్వాలేదు. ఈ విషయం కాస్త కార్తీక్ తెలిస్తే నా పరిస్థితి ఏంటండి? ఈ ఆలోచన మీకు ముందొచ్చి ఉండాలి. ఈ విషయం యశోధరికి తెలిస్తే నా పరిస్థితి ఏంటా అనుకునుంటే మీ పరిస్థితి ఇంత దూరం వచ్చుండేది కాదుగా. ఏదో ఫ్రెండ్షిప్ కదా అని ఒప్పుకున్నాను. నేను ఇలా ఇరుక్కుంటానని తెలుసుంటే అసలు ఒప్పుకునేవాడే కాదు. కానీ మా మమ్మీ మీ ఫ్రెండ్లా కాదు. తను ప్లాన్ చేసిందంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓటమంటే తెలీదు. అంత పక్కా ప్లాన్ తంది. డిఆర్ కూడా ఏ ప్రాబ్లం ఉండదని ఇలాగే చెప్పి ఇంత దూరం తీసుకొచ్చాడు. డిఆర్కి మా మమ్మీకి పోలిక. మా మమ్మీ గురించి తెలీదు కాబట్టి అలా అనుకుంటున్నావు. ఇప్పుడు ఎలాగో మా మమ్మీ మనిషి అయ్యావు కాబట్టి మెల్లగా మీకే అర్థం అవుతుంది. ఏం అర్థం కావటం? ఊబిలో ఇరుక్కున్నట్టుంది నా పరిస్థితి. భయపడకండి డాక్టర్, అంతా హ్యాపీగా జరిగిపోతుంది. ఈ గది నుంచి బయటకు వెళ్ళగానే నా జబ్బు నయమైపోతుంది. మేము వెళ్ళిపోతాం. తర్వాత మా పెళ్లి సంసారం. ఈ గోలలో ఇక మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు కార్తీక్. అలా జరిగితే నాకు కావాల్సింది ఏముంది తల్లి? మీరు అలా వెళ్ళగానే నేను ఎటో ఒకటి పరారా వెళ్ళిపోతాను. మరి మా మమ్మీ వెళ్ళనిస్తుందో లేదో? తన మనుషులు తనకి దూరంగా ఉండటం మా మమ్మీకి అస్సలు ఇష్టం ఉండదు. అయ్యో బాబు. నాన్న మాటలకి బాధపడుతున్నారా అంకుల్? నాది తండ్రి వయసేనమ్మా. నీ తండ్రి బాధనే అర్థం చేసుకోగలను. నాన్న మిమ్మల్ని అలా అంటుంటే నాకే బాధేసింది. ఆయన మాటల్లో నా మీద కోపం లేదమ్మా. తన కూతురి మీద ప్రేమ ఉంది. తన కూతురికి ఏమవుతుందో అన్న భయం. నువ్వు క్షేమంగా ఉండాలన్న కంగారుంది. అయినా యశోధర చేసిన గాయానికి ఈ గుండె ఎప్పుడో ముద్దుబారిపోయిందమ్మా. అది దేన్నైనా తట్టుకోగలదమ్మా.
ఇప్పుడేం చేద్దాం అంకుల్? మీ నాన్నగారి మాటల్లో నిజముందమ్మా. నా అభిమానం నీకు ప్రమాదం తెచ్చిపెడుతోంది. అందుకే నీకు దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అంకుల్, అంత మాట అనకండి. నా కోసం మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఉండి మాత్రం చేసేదేముందమ్మా? నిన్ను మీ నాన్నని చావుదాకా తీసుకెళ్లాను. అందులో మీ తప్పేముంది? అయినా ఈరోజు మీరు కొత్తగా మమ్మల్ని చావుదాకా తీసుకెళ్లేదు. మా అక్క ఎప్పుడు ఆ ఇంటి కూడలేందో అప్పట్నుంచి మేం చావుకు దగ్గరగానే బ్రతుకుతున్నాం. మీరొచ్చాకే చావును ఎదిరించడం నేర్చుకున్నాం. అభిమానం నీతో అలా అనిపిస్తోందమ్మా. అవునంకుల్, అభిమానమే. అదృష్టం చివరి నిమిషంలో దూరం కాకపోతే ఈ పాటికి యశోధర ఓటమితో చచ్చిపోయిండేది. ఎక్కడో పొరపాటు జరిగిందే కాని మన ప్రయత్నంలో లోపం లేదు. నిజమేనమ్మా, అంతా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాను. మొదటిసారి జరిగిన తప్పు మళ్ళీ జరగకూడదని అన్ని వైపుల నుంచి ఆలోచించి మరీ ఈ ప్లాన్ చేశాను. కానీ యశోదరికి ఎలా లీక్ అయిందో అర్థం కావట్లేదు. నాకు అదే అర్థం కావడం లేదు అంకుల్. మీరు కార్తీక్ కోసం వెళ్లేంతవరకు మనకు ఫేవర్గా ఉన్న పరిస్థితులు కార్తీక్ను తీసుకొచ్చేలోపే మారిపోయాయి. ఈ లోపల ఏం జరిగిందో అర్థం కావడం లేదు. దాన్ని కనుక్కోగలిగితే మన ప్లాన్ ఎందుకు ఫెయిల్ అయిందో అర్థమవుతుంది. యశోధర ప్రతి మూమెంట్ గమనిస్తున్నాను, అంతా పక్కాగా ఉంది. ఎక్కడా తనకి అనుమానం కలిగిన ఫీలింగ్ నాకు కనిపించలేదు. కానీ కనిపెట్టేసింది. పర్వాలేదు అంకుల్, 99 సార్లు ఓడిపోయినా 100సారి గెలుస్తాం. మళ్ళీ ట్రై చేద్దాం. వద్దమ్మా, యశోధర మరింత జాగ్రత్త పడేలా మనమే చేశాం. ఈ టైంలో ఏం చేసినా ప్రయోజనం ఉండదు. కొంతకాలం ఆగుదాం. మరి అప్పటి వరకు అక్క? తప్పదు. ప్రస్తుతానికి నాకు తెలిసి చందు ప్రాణాలకి భయం లేదు. తొందరపడి అందరం యశోధర వల్ల ఇరుక్కునే కన్నా పరిస్థితులు మనకు అనుకూలంగా మారే వరకు సైలెంట్గా ఉందాం. అంతకు మించి మనం చేయగలిగిందేం లేదు. ఇలా మీ నాన్నగారిని సంతోషపెట్టామన్న తృప్తైనా ఉంటుంది. నా తలరా తింటేనేమో ఈసారైనా చందులా నా కార్తీక్ని కలుసుకోగలుగుతున్నాననుకున్నాను. ఇంతమంది ప్రయత్నించినా కలుసుకోలేకపోతున్నాను అంటే ఈ జన్మలో నాకు ఆ రాత లేదేమో. పద. ఎక్కడికి? నీకోసం బంధువులు వచ్చారు, ఏదో మాట్లాడాలంట. రా. బంధువులా? ఎవరు? ఏంటి అన్నీ నీకు చెప్పాలా? చెప్తా గాని రావే. రా. వదులు, వస్తున్నానుగా, వదులు. బంధువులు వచ్చారనగానే ఎవరనుకున్నావు? కార్తీక్ గడొచ్చి కాపాడతాడనుకున్నావా, లేక రాఘవరావు వచ్చి రక్షిస్తాడనుకున్నావా? బంధువులు వచ్చారనగానే ఎవరనుకున్నావు? కార్తీక్ గడొచ్చి కాపాడతాడనుకున్నావా, లేక రాఘవరావు వచ్చి రక్షిస్తాడనుకున్నావా? కార్తీక్ గాడు సమయానికి హాస్పిటల్కి రాకపోయుంటే నీకక్కడే సినిమా చూపించేదాన్ని. నా మీద యుద్ధానికి పుట్టగొడుగుల్లా నీ ఫ్యామిలీ నుంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. ఒక్కరిని చూసైనా ఒకరు బుద్ధి తెచ్చుకుంటారేమోనని చూస్తుంటే ఒక్కరికి బుద్ధి రావడం లేదు.
లేవే. ఏంటే జ్వాలగా మరి నన్ను ఏదో చేద్దాం అనుకున్నావు, కుదరలేదు కదూ? నీ వల్ల కాలేదని నీ చెల్లెల్ని నా మీద ప్రయోగించావా? నన్ను ఢీకొనడం మొహామొహలకే సాధ్యం కాలేదు. దానివల్ల ఏమవుతుంది? అంతకాలం నా ఇంట్లో కాపురం చేశావు, నన్ను దగ్గరగా చూసావు, అయినా నీకు నా గురించి అర్థం కాలేదా? నీ చెల్లెలేదో ఇరగతీస్తుంది, హాయిగా చందులా కార్తిక్ గారితో కలిసిపోవచ్చు అనుకున్నావు కదూ? నా ముందా మీ కుప్పిగంతులు? చూసావుగా నా తెలివితేటలు? ఇప్పటికైనా అర్థమైందా నీకు నేనేంటో? నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరే. ఏ, నువ్వేదో పెద్ద తెలివిగలదాను అని మురిసిపోకు. ఇంతకాలం నిన్ను రక్షించింది నీ తెలివితేటలో, నీ వెనుకున్న మంది మార్బలో కాదు. నా తల్లి నీకు ప్రాణభిక్ష పెట్టింది. నా తల్లి నీ దగ్గర లేకపోతే ఈ పాటికి నీ నాశనాన్ని, నువ్వు అండా అనుకుంటున్నవేవి నిన్ను కాపాడగలిగేవి కాదు. నాకు తెలిసే. ఏయ్, మీరిలాంటి ఆటలు ఆడతారని నా చుట్టూ నీ మనుషులతో రక్షణ కవచం ఏర్పరచుకున్నాను. నీ తల్లి నా చేతుల్లో ఉన్నా మీరు ఏదో ఒకటి వెధవైడియాలు వేస్తూనే ఉన్నారు. అందుకే ఇప్పుడు నీ కూతుర్ని అడ్డుగా ఉంచుకున్నాను. నీ అమ్మ నా దగ్గరున్నా ఆదితో చీరాడావు కదే. మరిప్పుడు కూతురు కోసం ఏం చేస్తావు? దాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు ఆడిస్తానే నిన్ను, ఆ కార్తిక్ గాన్ని. ఏం చేయదు, అది పసిబిడ్డ. నీకు పసిబిడ్డ? నాకు ఆయుధం. చేతికొచ్చిన ఆయుధాన్ని వదులుకోవడం నాకు అలవాటు కాదు. యశోధరా, ఎన్నో తప్పులు చేశావు, ఇంకా చేస్తున్నావు. కానీ అది పసిబిడ్డ, దేవుడితో సమానం. దాని జోలికి పోయి నీ నాశనాన్ని తెచ్చుకోవద్దు. ఈ యశోధరని నాశనం చేయగల శక్తి ఇంకా పుట్టలేదే. అంత వీరోచితంగా వాగావు. కూతురి మాట వినగానే మాటలో ఫోర్స్ తగ్గిందే. అది అలా తగ్గే ఉండాలి. ఉంచుతాను. నీ తల్లి బిడ్డ నా దగ్గరున్నారు కాబట్టి నా మాట వింటారు. వాళ్ళ కోసం నువ్వు వినాలి. అదే నేను నీ తలరాత. నా ఇంట్లో ఉన్నంతకాలం నా పని మనిషిగా హాయిగా బతికేదానివి. ఎవరండ చూసుకుని నా మీద కాలు దువ్వావు? ఎది ఎది నీ కండగా నిలబడ్డ వాళ్ళు ఎవరైనా నిన్ను కాపాడగలిగారా? లేరు, కాపాడలేరు. ఈ యశోధర ఉక్కు పిడికిల నుంచి నిన్ను రక్షించగల వాళ్ళు ఎవ్వరూ లేరు. తీసుకెళ్ళండి దీన్ని. యశోధరా, నా తల్లిని బాధ పెట్టినా, నా తండ్రిని బాధ పెట్టినా, నా వాళ్ళందరినీ బాధ పెట్టినా అన్నీ భరించాను. కానీ నా కూతురు జోలికి వస్తున్నావు. నా బిడ్డకేదైనా జరిగిందో, నా బిడ్డ మీదొట్టు నిన్ను సర్వనాశనం చేస్తాను. ఆపవే, తీసుకెళ్ళండి.
డాక్టర్ మీరు అలా ఉండకండి. అసలు మిమ్మల్ని చూస్తేనే కార్తీక్ అనుమానం వచ్చేలా ఉంది. నన్ను చూసా? మొహం అలా భయం భయంగా పెట్టుకుంటే కార్తీక్ అనుమానం రావడం గ్యారెంటీ. కాస్త నవ్వుతూ ఉండండి. ప్రస్తుతానికి అదృష్టం లేదమ్మా. అలా అనుకుంటే అదే మీ దురదృష్టంగా మారుతుంది. నేను హాస్పిటల్ నుంచి వెళ్ళేంత వరకు కాస్త నవ్వుతూ మేనేజ్ చేయండి. ట్రై చేస్తానమ్మా. ఫస్ట్ ట్రైల్ గా నవ్వుతూ వెళ్ళి డోర్ తీసి ఆపరేషన్ సక్సెస్ అని చెప్పండి. అప్పుడేనా? మరి ఆపరేషన్ అయిపోయిందిగా. చివరికి నా పరిస్థితి బాయ్ కన్నా అధ్వానం అయిపోయిందనమాట. డాక్టర్ ఓకేనా? ఏం డాక్టర్ పూజ ఎలా ఉంది? ఓకే, షీఈస్ ఫైన్. ఆపరేషన్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఏం ప్రాబ్లం ఉండదుగా? ఇది లేజర్ ఆపరేషన్, శస్త్రచికిత్స కాదుగా. డోంట్ వర్రీ. నేను ఒకసారి పూజను చూడొచ్చా? నో నో నో, ప్రస్తుతం కుదరదు. ఏ? ఫ్రూట్స్ తింటుంది. ఐ మీన్ ఫ్రూట్స్ తినాలి. స్టమక్ క్లీన్ చేస్తాం కదా, సో తన స్పృహలో ఉండటానికి టైం పడుతుంది. ఈ లోపల ఫ్రూట్స్ తీసుకురండి. సరే, నేను వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొస్తాను. అలాగే నా కూతుర్ని ఒకసారి చూసి వస్తాను. ఎలాగో స్పృహ రావడానికి టైం పడుతుంది అంటున్నారు. అవునవును, మీరు వెళ్ళిరండి. ఓకే డాక్టర్. అమ్మో, కంగారు పడి నా అంతటి నేనే దొరికిపోయేలా ఉన్నాను. కాస్త జాగ్రత్తగా ఉండాలి. హాయ్ అంకుల్. హాయ్ శ్వేత. ఏంటమ్మా ఎస్కర్ట్తో వచ్చినట్టున్నావు? అవును అంకుల్, అటు చూడండి, అప్పుడే మీ ఎస్కార్టు నా ఎస్కార్టు ఫ్రెండ్స్ అయిపోయారు. పోన్లేమ్మా, మనం శాలరీ ఇచ్చే పని లేకుండా మనకి ఎస్కార్ట్ పెట్టింది యశోధర. ఆ యశోధర్ని ఏదో ఒకటి చేసేంత వరకు ఇలాంటి వెధ వేషాలు వేస్తూనే ఉంటుంది. లేదమ్మా, ప్రస్తుతం దాన్ని మనం ఏం చేయలేము. మన యాక్టివిటీస్ తెలుసుకోవటానికే ఈ ఎస్కార్ట్లు. అంటే మనం మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నామేమోనని తను అనుమానిస్తోంది. సో తన అనుమానం కేవలం అనుమానమే అని కన్ఫర్మ్ చేసుకునే విధంగా మన యాక్టివిటీస్ని మార్చుకోవాలి. దానికి భయపడి మన అలవాట్లు మార్చుకోవడం ఏంటి? తప్పదు. నిజంగా మీ నాన్నగారు అన్నట్లు మనం చావుదాకా వెళ్ళి బయటపడ్డాం. అంటే దేవుడు మళ్ళీ మనకు మరో అవకాశం ఇచ్చాడు ఆ యశోధర్ని దెబ్బతీయటానికి. అందుకే కొంతకాలం యశోధర్ని మర్చిపోయి నీ కెరీర్ పైన దృష్టి పెట్టు. అంటే యశోధర్ని వదిలేద్దామా? వదిలేసినట్టు నమ్మించాలి. తప్పదు. తనని కదిలించి మన జీవితాలు స్పాయిల్ చేసుకునే కంటే ఆదమరవనిచ్చి అప్పుడు దెబ్బ కొడదాం. ఈసారి చావు అనేది తనని తాకాలే కానీ గురి తప్పి మనం బలి కాకూడదు. అందుకు మనం బలం తెచ్చుకోవాలి. తను బలహీనపడే వరకు వెయిట్ చేయాలి. అలాగే యశోధరతో పోరాటమే జీవితం కాదు. చిన్నదానివి, నీ ఫ్యూచర్ కూడా ఆలోచించాలిగా. అందుకే
ప్రస్తుతం నువ్వేదైనా జాబ్లో జాయిన్ అవ్వు. అటు మెంటల్ డైవర్షన్ దొరుకుతుంది, ఇటు యశోధర దృష్టి మన మీద నుంచి తప్పుతుంది. ఇప్పుడున్న టెన్షన్లో జాబ్ చేయగలనా? ఈ టెన్షన్స్ ఎప్పుడూ ఉండేవేనమ్మా. వాటి గురించే కాదు, మన జీవితాల గురించి కూడా ఆలోచించుకోవాలిగా. కానీ ఇప్పటికిప్పుడు జాబ్ అంటే ఎవరిస్తారు? ఆ విషయం నాకు వదిలే. యశోధర విషయంలో నీకేం చేయలేకపోయాను. నీకు మంచి కెరీర్నైనా ఏర్పరిచి నా బాధ్యత తీర్చుకుంటాను. నీకు తగిన జాబ్ని నేను చూస్తాను. ఏంటి బంగారు తల్లి? కార్తీక్, నా బిడ్డ చాలా అదృష్టవంతురాలు అనిపిస్తుంది. ఇంతమంది తనని ప్రేమించేవాళ్ళు ఉన్నారు. అదేంటి కార్తీక్, పూజ నా స్నేహితురాలు. కాని మేమెప్పుడు స్నేహితుల్లా ఉండలేదు, సొంత అక్కా చెల్లెల్లా ఉన్నాం. పూజ విషయంలో ఎవరికైనా ఏదైనా తెలియని విషయం ఉండొచ్చేమో కాని నాకు తెలియని విషయం ఏదీ ఉండదు. నా దగ్గర అంత ఓపెన్గా ఉంటుంది. మరలాంటప్పుడు తన బిడ్డను నేనెలా అశ్రద్ధ చేస్తాను? ఇంతకీ పూజకెలా ఉంది? ఆ గుడ్ న్యూస్ చెప్పి వెళ్దామనే వచ్చాను. పూజ సేఫ్, తనకి ఏ ప్రాబ్లం లేదు. ఆపరేషన్ సక్సెస్ అయింది. చావు బతుకుల్లో ఉన్నప్పుడు కూడా నా బిడ్డ గురించి ఆలోచించింది. నా బిడ్డ కోసమే బతకాలనుకుంది. పిచ్చిది. తను ప్రేమిస్తుందని తెలుసు కానీ నా కోసం చావుకు కూడా భయపడినంతగా ప్రేమిస్తుందని తెలీదు. నా చందు చనిపోయి తనలో చేరిందా అనిపిస్తుంది. ఒక్కోసారి తన ప్రేమను చూస్తుంటే నా చందుని కూడా మర్చిపోతున్నాను. రియల్లీ షీస్ గ్రేట్. నా కోసం, నా బిడ్డ కోసం ఎంత చేసిన పూజకి తను కోరుకున్న జీవితాన్ని ఇవ్వాలి. రే బంగారం, మీ అమ్మ వచ్చేస్తుందిరా. చావును జయించి మరీ నీకోసం వచ్చేస్తుంది. ఇక నీకే భయం లేదు. ఈ అమ్మ నీకోసం ఏవైనా చేస్తుంది. నువ్వంటే అంత ప్రాణం తనకి. నాన్న, నాన్న, నిన్నిలా చూడటానికి అమ్మా నేనింకా బతికే ఉంది. బాధపడకండి నాన్న. నా రాత ఇలా ఉంటే మీరేం చేస్తారు? ఏమీ చేయలేకపోతున్నానా నేనమ్మా నా బాధ. ఎలా ఉండే నా కూతురు ఎలా అయిపోయింది అని నా గుండె మండిపోతుంది. ఈ అసమర్థపు తండ్రిని క్షమించమ్మా, క్షమించు. ఊరుకోండి నాన్న. ఎలా ఊరుకోనమ్మా? మేమెవరం ఉన్నా లేకపోయినా కార్తీక్ నీకు అండగా ఉంటాడని ఆశపడ్డాం. కానీ అతనే నిన్ను ఇలా జైలు పాలు చేసి ఏమీ పట్టనట్టు ఊరుకున్నాడు. నిన్ను కార్తీక్ని కలపాలని, జరిగింది కార్తీక్ తెలిసేలా చేయాలని శ్వేత చేసిన ప్రయత్నం ఆ యశోధర వల్ల నాశనం అయిపోయింది. ఎలాగమ్మా నిన్ను కాపాడుకునేది? వద్దు నాన్న. నా కోసం శ్వేతని మళ్ళీ రిస్క్ చెయ్యొద్దని చెప్పండి. కష్టాలు నాకు కొత్తేం కాదు. నా తలరాత నా చెల్లెలకి రాకూడదు. రానివ్వనమ్మా. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వర్ని ఎదిరించైనా బయటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాను. నేను ఇక్కడున్నానని ఎలా అని? టైం అయింది, వెళ్ళు. నా గురించి నాకు భయం లేదు నాన్న. ఆ యశోధర నా కూతుర్ని ఏం చేస్తుందా అని భయంగా ఉంది. ఈ 4 గోడల మధ్య బందీగా మారి
నా కూతుర్ని ఎలా కాపాడుకోగలనా అని దిగులుగా ఉంది. నాన్న, నా గురించి వదిలేయండి. ఆ రోజు యశోధర నుంచి కాపాడడానికి నన్ను మీ దగ్గరికి తీసుకున్నారు. ఈరోజు నా బిడ్డ ఆ స్థానంలో ఉంది. దాన్ని కాపాడండి నాన్న. నాకేం వద్దు. నీ బిడ్డకేం కాదమ్మా, కార్తీక్ ఉన్నాడు, తను కాపాడుకుంటాడు. కార్తీక్ కూడా యశోధర మాయలో పడిపోయాడు నాన్న. పూజ మీద అభిమానంతో కార్తీక్ గుడ్డిగా నమ్మేస్తున్నాడు. ఆ నమ్మకాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు కార్తీక్తో ఆడుకుంటున్నారు. శత్రువు ఎదురుగా వస్తే ప్రమాదం లేదు నాన్న, కానీ కార్తీక్ పక్కనే ఉన్నారు. కార్తీక్ మీద ఈ విషయంలో నాకు నమ్మకం లేదు. మీరే ఏదైనా చెయ్యండి, నా బిడ్డని కాపాడండి. కాపాడతానమ్మా, నీ బిడ్డని కాపాడతాను, నా బిడ్డని కాపాడుకుంటాను. ఆ మాట చాలు నాన్న. నా బిడ్డని డేగలా వెంటాడుతున్న ఆ యశోధర నుంచి మీరు మాత్రమే కాపాడగలరు. కాపాడండి. కాపాడతానమ్మా, తప్పకుండా కాపాడతాను, కాపాడతాను. అమ్మా, టైం అయిపోయింది. కానీ టైం అయిపోయిందమ్మా. పదమ్మా. వస్తాను నాన్న. అన్నీ క్లియర్ అయిపోయాయి. ఇంకా కార్తీక్తో నీ పెళ్లి బ్యాలెన్స్. కోరుకున్న వాణ్ణి పెళ్లి చేసుకోవడం వరకు ఓకే. ఇంకా దాని కూతురు నీ దగ్గర ఎందుకమ్మా? దాన్ని వదిలించుకో ముందు. కుదరదంటే చెప్పు, నేను చూసుకుంటాను. దూడ నా దగ్గరుంటే ఆవు ఆడించినట్లాడుతుంది. పాప నా దగ్గరున్నందువల్ల నష్టమే ఉంది మమ్మీ. అసలు పాప వల్లేగా కార్తీక్ నాతో పెళ్లి కొప్పుకుంది. కార్తీక్ని దక్కించుకోవడానికి పాప విషయంలో కొన్నిసార్లు కఠినంగా ఉన్నా నాకు దాని మీద కోపం ఏం లేదు. ఎంతైనా కన్నదాన్ని కదా. ఎంతకన్నా అది ఆ చందు కూతురు. దాని మీద సింపతి ఏంటమ్మా? ఈ రోజు నీకు అది అడ్డు కాకుండా పోవచ్చు కానీ ఏదో ఒక రోజు అడ్డంకిగా మారుతన్న గ్యారంటీ లేదు. పసిబిడ్డ అదేం చేస్తుంది మమ్మీ? ఏం చేస్తుందిలే ఊరుకుంటే ఏమైనా చేస్తుంది. శత్రుశేషం రుణశేషం ఉంచకూడదని పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు.